ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ప్రముఖ నటి ఇంద్రజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఏం గుర్తొస్తుందో కదా అందరికి. ఎస్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ. కానీ ఇప్పుడు శారీలో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ పాట వింటే అసలు ఇప్పటికీ కూడా మీరు నిజంగా జీన్ ప్యాంట్ వేసుకుని సీరియస్గా నడుస్తూ వెళ్తారు కదా, అందులో ఆయనేమో సైకిల్ చైను చూసి అది మొత్తం సీన్ అట్లా మిమ్మల్ని చూడగానే గుర్తొస్తుంది తెలుసా. అంతగా నాటుకుపోయారు మీరు ఆ సాంగ్ తోటి ప్రేక్షకుల మదిలో. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు పర్టికులర్గా ఏమనిపిస్తుంది? ఎందుకంటే నాకు తెలిసి మీకు కూడా మెమరబుల్ అది. 100%. వితౌట్ ఆ మూవీ లేకపోతే ఇంద్రజ లేదు కదండి. ఎప్పటికీ అలా సరసాయిగా ఉండిపోయే ఒక మూవీ అనమాట. ఒక్క విషయం చెప్పండి, నేను ఈ మధ్యన ఒక లైవ్ కాల్ చూశాను మీది. మీతో పాటు చంద్రముఖి అని ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. అది ఏంటండి, అంటే ఏం జరిగింది? ఒక అమ్మాయి కోసం, ఎవరి కోసం, ఒక ట్రాన్స్జెండర్ కోసం మీరు పోరాడుతున్నాను అన్న. అలా అంటే పోరాడుతున్నాను అనేది చాలా పెద్ద పదం అండి. అలా కాదు. ఆవిడ నాకు ఒక 1 వీక్ 10 days బిఫోర్ నాకు కాల్ చేశారండి. అంటే అంతకుముందు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళని తీసుకుని ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. సో ఆ ఎపిసోడ్లో నేను ఈవిడ్ని కలిశాను. సో కలిసినప్పుడు మాట్లాడుతూ ఆ సొసైటీ ఒక ముందుకు రావాలంటే దానికి చదువు చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్ మీద ఆ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇంకా దాని గురించే మాట్లాడుతూ వచ్చేటప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పండి, నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. ఎస్పెషల్లీ చదువు విషయంలో నేను చాలా ఇదిగా తీవ్రంగా ఉంటానండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పినదే, నాకు 9th డిస్కంటిన్యూ చేయడం, చదువు నాకు కరెక్ట్గా చదువుకోకపోవడం, నాకు చదువు అంటే ప్రాణం. ఇంకా బాగా చదువుకోవాలి, మంచి స్టూడెంట్ కూడాను నేను. సో ఆ చదువు ఎవరికైనా దక్కలేదు అంటే, కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే నా వంత అయినా సాయం చేయాలని ఎప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. చదువుకోలేకపోయారు, అంత ఇష్టం ఉండి ఏం లేదండి, అంటే కొన్ని ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండి, అది రాసిపెట్టి ఉందండి అంతే. బికాజ్ అందువల్ల నేనేం పాడైపోలేదు, దానివల్ల ఇప్పుడు ఏం నష్టమేమి జరగలేదు. ఇంకా చెప్పాలంటే మేలే జరిగింది, చాలా చాలా మేలే జరిగింది. ఎందుకంటే ఒక మూవీ అనుకుని మనం వచ్చాం, ఆ ఒక మూవీ సూపర్ డూపర్ హిట్. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు, టైం కూడా లేదు. అలా 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 సాగిపోయింది అనమాట. సో దానివల్ల పెద్దగా నష్టపోయానంటే, పర్సనల్గా నాకు చదవాలని ఇష్టం ఉండింది కాబట్టి నేను కొంచెం అది బాగా ఫీల్ అయ్యాను. సో ఆవిడతో చెప్పడం జరిగింది, మీరు ఏమైనా చదువుకి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అని. అప్పుడు ఆవిడ నాకు ఒక 1 వీక్ బిఫోర్ అలా కాల్ చేసి, అమ్మ ఇట్లాగా స్వాతి అని ఒక ట్రాన్స్జెండర్, ఆవిడ చదువుకోవాలని ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసింది, మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంది, ఒక యూనివర్సిటీలో ఒక కాలేజ్లో ఇస్తానని కూడా చెప్పారు ప్లేస్మెంట్, మరి మీరు ఏమైనా సహాయపడగలరా అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కోర్స్ తీసుకుంటున్నారో చెప్పండి, దానికి ప్రయాణం ఎంత అవుతుందో కూడా కనుక్కొని నాకు చెప్పండి, నేను చేస్తాను అన్నాను. ఆ తర్వాత ఆవిడ దగ్గర నుంచి కాల్ రాలేదు. ఒక 2 days వెయిట్ చేశాను. ఆవిడ కాల్ చేయకపోయేసరికి నేనే నా అంతటా కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఆవిడ. ఏంటి అది రెస్పాండ్ అవ్వలేదు, సరే పర్లేదు, ఏదో పనిలో బిజీగా ఉంటారు, మళ్ళీ చేస్తారులే అని చెప్పి నేను కూడా వదిలేశాను. ఆ తర్వాత లైవ్ ఏ రోజైతే నేను చేశానో ఆ రోజు మార్నింగ్ మళ్ళీ నేనే కాల్ చేశాను. ఏంటి అది, మళ్ళీ మనం చేసిన కాల్కి రెసిప్రోకేట్ కూడా చేయలేదు, ఏంటి ఏమైందో తెలియలేదు అని చెప్పి నేనే మళ్ళీ చేస్తే, సారీ అమ్మా, వాళ్ళు ట్రాన్స్జెండర్ అన్న ఇది పెట్టేటప్పటికి అప్లికేషన్లో నో అన్నారు, సో ఆ సీట్ ఇవ్వలేమన్నారు. అంటే నాకు అది చాలా దారుణం అనిపించింది. అదేంటి, ఇప్పుడు వేరే దేనికైనా మనం ఆ విషయం మీద పెద్దగా చర్చించుకోవడం ఆ తర్వాత పక్కన పెడితే, చదువు అన్నది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ కదా. అంటే అందరికీ ఇట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఇట్స్ అ కామన్ క్రైటీరియా. దాని మీద ఇలాంటి జెండర్ డిస్క్రిమినేషన్స్ రావడం ఏంటి అసలు? సరే, అది ఒక పక్కన. రెండోది ఏంటంటే, వీళ్ళని మనం ఒక రకమైన సెక్స్ వర్కర్స్ కింద మనం మన సొసైటీలో చూడడం అనేది ఒక విషయం అయితే ఉంది. అలాంటి చూపు మారాలంటే ఏం చేయాలి? వాళ్ళు చదువుకోవాలి, అదొక్కటే దారి. వాళ్ళు చదువుకుని మంచి అంతస్తున్న ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకు కూడా బతకడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతాం.
సో ఈ చదువులో ఈ డిస్క్రిమినేషన్స్ ఏంటబ్బా అని చెప్పి నాకు చాలా బాధేసింది. సో ఇమ్మీడియట్గా చంద్ర గారిని మీరు రండి మనం ఒక లైవ్ చేద్దాం అంటే, వాళ్ళు దానికి ఆ కాలేజ్లో చెప్పిన రీజన్ ఏంటంటే అంటే మీరు మార్క్స్ బాగానే ఉన్నాయి, మిమ్మల్ని మేము అంటే జాయిన్ చేసుకుంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, మీతో పాటు కూడా వాళ్ళే కూర్చోవాలి కదా క్లాస్ రూమ్లో, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పారట. అప్పుడు నాకు అనిపించింది స్టూడెంట్ పోల్ ఏమైనా తీసారా, నిజంగా వాళ్ళ ఒపీనియన్ ఏమైనా అడిగారా మీరు? పేరెంట్స్ కూడా కొంచెం అబ్జెక్షన్ చెప్తారేమోనండి, ఎందుకంటే పిల్లలు ఏమైపోతారో పాడైపోతారు. ఎందుకంటే ఈ సొసైటీలో ఆ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళ మీద ఉన్న చూపు ఎట్లా ఉందంటే వాళ్ళు తప్పైన వాళ్ళు, అది అసలు వాళ్ళ తప్పు కూడా కాదు, ఇట్స్ నేచర్ మిస్టేక్ అనేది కూడా వాళ్ళకి మిస్టేక్ కూడా కాదండి, ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అన్నది కూడా వాళ్ళకు ఒప్పుకోవడానికి సొసైటీలో ఇప్పటికీ కూడా 99% రెడీగా లేరు. సో వాళ్ళు తప్పైన వాళ్ళు తప్పు అనేది ఒక ఫీలింగ్ అనేది స్టూడెంట్స్ మధ్య ఉందా? యంగ్ జనరేషన్ కూడా అలాగే అనుకుంటున్నారా? నిజంగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారా అన్నది తెలుసుకోవాలనిపించింది నాకు. సో లైవ్ పెట్టి చంద్ర గారిని కూర్చోపెట్టి, నిజమా ఇది, మీరందరూ అలా ఫీల్ అవుతున్నారా, ఇది తప్పు కదా అంటే, జస్ట్ బికాస్ వాళ్ళు అలా పుట్టారు కాబట్టి చదువుకోవడానికి కూడా ఒక అవసరం మనం ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వాళ్ళకి ఏం న్యాయం దొరుకుతుంది? మళ్ళీ ఏం చేస్తున్నాం, మనమే అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నామండి. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది మీకు అలవ్ లేదు, ఇది మీకు అలవ్ లేదు అని అన్ని డోర్లు క్లోజ్ చేసేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా వాళ్ళకున్న ఒక్కటే దారి, అందరూ ముద్ర వేసారు చూడండి, ఆ సెక్స్ వర్కర్స్గా పనిచేయడమే. మనమే వాళ్ళని తోసేస్తున్నాము, మళ్ళీ మనమే వాళ్ళని చిచ్చి అంటున్నాము. అది ఎంత దారుణం అండి అసలు. సో అందుకని ఒక లైవ్ పెట్టడం జరిగింది. నాకు అది తప్పు అనిపించింది కాబట్టి ఒక లైవ్ పెట్టాను. లైవ్ పెట్టి స్టూడెంట్స్కి ఇచ్చాను. అండ్ కామెంట్స్ చూసారంటే మీరు, మొత్తం స్టూడెంట్స్ కామెంట్స్, అస్సలు మాకే ఇబ్బంది లేదు. ఎవరండి చెప్పింది? మాకేంటండి ప్రాబ్లం, మాకే ప్రాబ్లం లేదు, దే ఆర్ వెల్కమ్. బాగా చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా చదువుకోవాలని అందరూ పాజిటివ్ కామెంట్సే పెట్టారు స్టూడెంట్స్ అందరూ. నాకైతే చాలా హ్యాపీ అనమాట. అట్లీస్ట్ ద యంగ్ జనరేషన్ కొంచెం అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మధ్య ఒక మంచి ఆలోచన, మంచి థాట్ ప్రాసెస్ ఉందన్నది సో ఓవర్వెల్మింగ్ అండి. కానీ ఒక మంచి కాజ్ని అట్లా అంటే పబ్లిక్లోకి తీసుకురావాలన్న మీ ఆలోచన కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. కానీ నిజంగా అయితే మేబీ నేను చేశాను, చాలామంది చేయలేదేమో. అందరూ కూడా అండి ఆ ఒక కమ్యూనిటీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు. బట్ ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీయాలి కదా, అందుకని ఒక చిన్న ఇనిషియేటివ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలి. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ దే హ్యావ్ ఎవ్రీ రైట్ అండి. మనకున్న అన్ని రైట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళు బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ కొంచెం వియర్డ్గా, కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ అవి కూడా ఎప్పుడు మారుతుందండి? చదువు, ఒక చదువుతో వచ్చిన ఉద్యోగం ముందు, అది కూడా అండి. అంటే ఒక చదువుకునేది వల్ల మాత్రం ఇది మారుతుందా అంటే మారదండి. చదువుకున్న తర్వాత వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడగలిగే అవకాశం కూడా మనం ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలు, ఇవన్నీ గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ అండి. కానీ నాకు నిజంగా అది వాళ్ళు ఏం చేయాలి అని చెప్పే అంత పెద్దదాని అయితే కాదు. కానీ గవర్నమెంట్ తప్పకుండా థర్డ్ జెండర్కి చాలా చాలా విషయాల మీద ఫోకస్ చేయాలండి. చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వాళ్లకు ఇల్లులు దొరకట్లేదు, వాళ్ళు ఉండాలి కదండి, ఎక్కడో ఒక చోట ఉండి తినాలి కదండి, బతకాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఇలా అని తెలియగానే ముందు ఇంటి నుంచి తరిమేస్తున్నారు. ఇంటి నుంచి తరిమేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరుతున్నారు? వీళ్ళలాగే ఉన్న ఒక కొంపకి, లేకపోతే ఆ సొసైటీకి వెళ్ళి చేరుతున్నారు. ఇంకా వీళ్ళు ఇష్టపడినా పడకపోయినా ఒక జీవితం, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది చూడండి, దానికి మనం తోసేస్తున్నాం వాళ్ళని. అందేనండి, బై బాబాస్ గ్రేస్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా నెమ్మదిగా గవర్నమెంట్ కొంచెం
ఫోకస్ చేసి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా బాగుపడే ఒక టైం దూరంలో లేదండి. చాలా బాగా చెప్పారు. నిజంగా మీరు అన్నట్లు జరగాలి. నేను కూడా ఐ విష్ దానికోసం. థ్యాంక్ యూ. ఇలాంటిది ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు డెఫినెట్గా నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను. హౌ స్వీట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా పనిచేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే మీరు నాకు కూడా చెప్పండి. షూర్, నా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. తప్పకుండా. సో మనం అందరం కలిస్తేనే డెఫినెట్గా వాళ్ళని మన హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలండి. తప్పకుండా. Yeah. సూపర్. అసలు అంటే ఒకరికి సాయం చెయ్యాలి, లేకపోతే ఒకరికి మంచి జరగాలి అని కోరుకునేది కూడా గొప్ప వ్యక్తులు మాత్రం అట్లా మాట్లాడగలరు. అంటే నేను గొప్పదాన్ని కాదు అట్లా అనకండి మళ్ళీ మీరు. అంటే ఆ మెంటాలిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంటేనే మనం ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాం. లేకపోతే మనకెందుకు, మనకు సంబంధం లేని వ్యవహారం ఇది, మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోదామంటే ఎక్కడా మంచి జరగదండి. ఒకటేనండి, ప్రేమ అనేది పర్టికులర్ జెండర్కి మాత్రమే పరిమితం. మనసులో ఆ అఫెక్షన్ అన్నది పర్టికులర్ పీపుల్కి మాత్రమే పరిమితం అనేది ఉండదండి. ప్రేమ అంటే అందరి మీద ప్రేమే. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగే. జెండర్ని పక్కన పెట్టండి, లేడీసా జెంట్స్ అవన్నీ పక్కన పెట్టండి, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. మనలాగే కాళ్ళు, చేతులు, నరాలు, రక్తం, దీంతోనే కదా వాళ్ళు కూడా ఉన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్. రైట్, కొంచెం ఇమోషన్ నుంచి బయటకు వద్దాం. రైట్, మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారా మూవీస్కి రాకుండా?